హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీ వారు టీజీ సెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా చాలామంది అభ్యర్థులు ఈ సెట్లో అర్హత సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ సెట్లో అర్హత సాధించడం ద్వారా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో మరియు డిగ్రీ కళాశాలలో రిక్రూట్ చేయబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు వీరు అర్హత సాధిస్తారు. అదేవిధంగా లెక్చరర్ పోస్టులకు కూడా దీని ద్వారా అర్హత సాధించవచ్చు. కాబట్టి ఎవరైతే సెట్ను అప్లై చేయాలనుకున్నారో వారికి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. అంటే ఈ సెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, తర్వాత ఇందులో పేపర్ 1కి సంబంధించిన సిలబస్ ఏంటి, దానికోసం ఏ బుక్స్ చదవాలి అంటే రెఫరెన్స్ బుక్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో నేను వివరించాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక వీడియో ఎండింగ్లో రెఫరెన్స్ బుక్స్ యొక్క లిస్ట్ ఇచ్చాను, తప్పకుండా చివరి వరకు చూడండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈ వివరాల్లోకి వెళ్దాం. సో ఇది ఈ టీజీ సెట్కి సంబంధించిన స్కెడ్యూల్ అనేది. ఇక మనకు తెలుసు, ఈ నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 30 నాడు రిలీజ్ కావడం జరిగింది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది, సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10th అక్టోబర్ రోజున ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక లాస్ట్ డేట్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 30 వరకు ఉంది. అంటే 10th అక్టోబర్ టు 30th అక్టోబర్ వరకు కూడా ఉంది. సో ఇక ఈలోపు మన వితౌట్ ఫైన్ మీరు 30th అక్టోబర్ వరకు సబ్మిట్ చేయవచ్చు. ఇక ఫైన్తో ఎవరైనా మిస్ అయినట్లయితే వారికి ఫైన్తో డిఫరెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది. ఇక 3000 ఫైన్తోనే చివరి డేట్ ఏంటంటే 21st నవంబర్ వరకు కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. సో 1500 ఫైన్తోని అప్ టు 8th నవంబర్, 2000 ఫైన్తోని అప్ టు 19th నవంబర్, ఇక 3000తోని 21st నవంబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఫైన్ వరకు వెళ్లకుండా ఎంత తొందరగా అప్లై చేస్తే మీకు నియర్ బై సెంటర్ అలొకేట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా అప్లై చేసి సిద్ధంగా ఉండండి. ఇక ఎడిట్ ఆప్షన్ అనేది కూడా ఎప్పుడు ఇస్తారు అనేది ముందుగానే ఇచ్చారు. ఇక్కడ 26th నవంబర్ టు 28th నవంబర్. ఇక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అనేది టెంటేటివ్ డేట్ ఇది 3rd డిసెంబర్ 2025. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2nd వీక్ ఆఫ్ డిసెంబర్ 2025 ఇక్కడ ఇచ్చారు. కానీ బ్రోచర్లో వివరంలో మళ్ళీ జనవరి 2026 అని ఇచ్చారు. మరి దాదాపు మీరు ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండాలంటే రెండు డేట్లు ఏదంటే మీకు డిసెంబర్ లాస్ట్ కానీ జనవరి 1st వీక్ కానీ ఎగ్జామినేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దాని ప్రకారం మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? సో ఇది ఇంతకుముందే మనం చెప్పినట్టుగా ఈ సెట్లో కనుక మీరు అర్హత సాధించినట్లయితే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, తర్వాత లెక్చరర్స్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, తర్వాత డిఫరెంట్ కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు, అర్హత సాధించడం జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ని 29 సబ్జెక్టులో నిర్వహించబోతున్నారు. సో ఎవ్రీ టైం కూడా అంతే, ఈసారి కూడా 29 సబ్జెక్టులలో టీజీ సెట్ను కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఎగ్జామినేషన్ మోడ్ అనేది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా దీన్ని నిర్వహించబోతున్నారు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లా కేంద్రాలలో దీన్ని సిబిటి మోడ్లో నిర్వహించబోతున్నారు. సో కాబట్టి ఇది ముఖ్యమైన వివరాలు. కాబట్టి సెట్లో అర్హత సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించండి. మేము చాలామంది ఇప్పటికీ రాసి చాలాసార్లు అర్హత సాధించకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకొంచెం ప్రయత్నం చేస్తే మీరు తప్పకుండా అర్హత సాధించవచ్చు. ఇక అదర్ స్టేట్ క్యాండిడేట్స్, ఇక అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్ని మనం ఇక్కడ జనరల్ కేటగిరీగా అన్రిజర్వ్ క్యాండిడేట్స్గా పరిగణిస్తామన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్కి ఈ సెట్ ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే వాళ్ళ స్టేట్లో ఇది ఉపయోగపడదు. ఇక్కడ వచ్చి ఏదైనా ఎగ్జామ్లో కాంపీట్ చేయాలంటే వారిని ఓపెన్ కేటగిరీలో మాత్రమే కన్సిడర్ చేస్తారు. వారికి ఎటువంటి రిజర్వేషన్ ఉన్నప్పటికీ వారిని ఓపెన్ కేటగిరీ కిందని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సో అది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇక సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇదివరకు ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో అంటే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి ఈ జిల్లా కేంద్రాలలో ఆన్లైన్ టెస్ట్ సెంటర్లో
మీకు అలొకేట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ నియర్ బై సెంటర్ను చూజ్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ. మరి ఎవరు ఈ సెట్కి అప్లై చేసుకోవచ్చు, రాయవచ్చు అనేది ఎలిజిబిలిటీ ఏంటనే మనం చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఎవరైతే పీజీ కంప్లీట్ చేశారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వారిలో మళ్ళీ జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్డ్, జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారైతే తప్పకుండా పీజీలో 55% ఆఫ్ మార్క్స్ను సాధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు పీజీలో 55% ఉన్న వాళ్ళు టీజీ సెట్కి అప్లై చేయొచ్చు. అయితే ఇక పీజీ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ పీజీ కోర్సెస్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కేవలం సిఎస్సి, ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎంఈ, ఎంటెక్ వాళ్ళు కూడా టీజీ సెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఓపెన్ కేటగిరీ వారు కాకుండా మిగతా కేటగిరీ వారికి ఒక 5% రిలాక్సేషన్ ఉంది. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిజేబిలిటీ, వీరికి కేవలం 50% ఆఫ్ మార్క్స్ సరిపోతుంది. వారికి పీజీలో 50% ఉన్నప్పటికీ వారు ఈ సెట్కి అప్లై చేసుకొని అపియర్ కావచ్చు. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఫైనల్ ఇయర్లు ఉన్నారో పీజీ కోర్సులో ఫైనల్ ఇయర్ అంటే 3rd సెమిస్టర్ కాదు, 4th సెమిస్టర్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ టీజీ సెట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే ఎగ్జామ్స్ అపియర్ అయ్యి రిజల్ట్ ఇంకా పెండింగ్ ఉందో, ఎవరైతే 4th సెమిస్టర్లో ఉన్నారో వారు కూడా టీజీ సెట్కి అపియర్ కావచ్చు. సో ఈ అపియర్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి ఒకవేళ ఎలిజిబిలిటీ వచ్చి పీజీ రిజల్ట్ కూడా కొంచెం డిలే అయినప్పటికీ వారికి తర్వాత అర్హత అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, సచ్ క్యాండిడేట్స్ మస్ట్ కంప్లీట్ దేర్ మాస్టర్స్ డిగ్రీ ఎగ్జామినేషన్ వితిన్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెట్ రిజల్ట్ విత్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఫెయిలింగ్ విచ్ దే షెల్ బీ ట్రీటెడ్ యాజ్ డిస్క్వాలిఫైడ్. సో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే టీజీ సెట్కి అప్లై చేసుకొని అర్హత సాధించి ఇంకా వాళ్ళ రిజల్ట్ పెండింగ్లో ఉందనుకోండి, రిజల్ట్ పెండింగ్ ఉన్నప్పటికీ 2 years వరకు కూడా వారికి వెయిట్ చేసి వారికి అర్హత అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు వారు 55%, జనరల్ క్యాండిడేట్స్ 55%, అదర్ క్యాండిడేట్స్ 50% ఆఫ్ మార్క్స్ను సాధించినట్లయితే వారిని కూడా క్వాలిఫైడ్ అయినట్టుగా ప్రకటిస్తారు. కాబట్టి ఫైనల్ ఇయర్ పీజీ విద్యార్థులు కూడా టీజీ సెట్ అప్లై చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇక క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. సో అంటే మీరు ఏ సబ్జెక్టులో అయితే పీజీ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మాత్రం అప్లై చేసుకోవాలి. అదర్ సబ్జెక్టులో అప్లై చేయడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ఒక అడ్వైస్. సో ఇంకోటి ఏం చెప్పారు, ఓన్లీ 1 అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్. అంటే ఎట్ ఏ టైం 1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఎంబీఏ ఉంది, ఇప్పుడు ఎంకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, 2 చేస్తా అంటే 2 కుదరదు, కేవలం 1 మాత్రమే అపియర్ కావడానికి అవకాశం ఉంది. సో ఓన్లీ 1 అప్లికేషన్ ఈజ్ టు బి సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎలిజిబిలిటీకి సంబంధించింది. ఇక ఏజ్ వచ్చేసి చాలామందికి ఏజ్ ఎంత లిమిట్ ఏమైనా ఉందా అనే డౌట్ ఉంటుంది, కానీ ఇక్కడ లిమిట్ అనేది లేదు. సో దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్. సో ఆఫ్టర్ 60 years తర్వాత కూడా రాసి అర్హత సాధించిన వాళ్ళు ఉన్నారు. కొందరు నాలెడ్జ్ను టెస్ట్ చేయడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి రిటైర్ అయిన తర్వాత కూడా రాసి అర్హత సాధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్. సో ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ జనరల్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 2000 రూపీస్గా నిర్ణయించారు. ఇక బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 1500. ఇక ఎస్సీ, ఎస్టీ, విహెచ్, హెచ్ఐ, ఓహెచ్ ట్రాన్స్జెండర్ వీరందరూ కూడా 1000 రూపీస్గా అప్లికేషన్ ఫీజుని నిర్ణయించారు. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు పేమెంట్ వారు చేయవచ్చు. సో ఇది అబౌట్ ఫీ డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కీమ్ ఆఫ్ టెస్ట్. మరి ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుంది, చాలామంది ఇదివరకు అపియర్ అయి ఉంటారు. సో దీని యొక్క ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూద్దాం.
సో ఈ టీజీ సెట్ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తోని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఒకే టెస్ట్ ఉంటే ఇందులో 2 పేపర్స్గా నిర్ణయించారు వారు. అంటే టీజీ సెట్ ఎగ్జామినేషన్లో 2 పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ని కూడా ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ఇక ఈ 2 పేపర్స్ కలిపి ఒకే సెషన్లో 3 అవర్స్ డ్యూరేషన్గా ఒక సెషన్లో రెండింటిని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక పేపర్ 1 వచ్చేసి జనరల్ రిలేటెడ్ ఉంటుంది. పేపర్ 1 అనేది సో జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్. సో దీన్ని 50 క్వశ్చన్స్తో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 100 మార్క్స్కి దీన్ని నిర్వహిస్తారు. ఇది కూడా అదే సెషన్లో ఉంటుంది. తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్ సంబంధించి పేపర్ 2 ఉంటుంది. ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ చొప్పున 200 మార్క్స్కి దాన్ని నిర్వహిస్తారు. అంటే 2 పేపర్స్ని మొత్తం 300 మార్క్స్కి 3 అవర్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లోనే. మరి పేపర్ 1కి సెపరేట్ టైం ఉంటుందా, పేపర్ 2కి సెపరేట్ టైం ఉంటుందా అంటే అన్నీ కూడా ఆన్లైన్ టెస్ట్ కాబట్టి ఓపెన్ ఉంటుంది. పేపర్ 1 అనే సబ్మిట్ కావడం, పేపర్ 2 రెండు కూడా చివరికి ఒకేసారి సబ్మిట్ అయిపోతుంటాయి. 3 అవర్స్లో మీరు ఏదైనా ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అంటే 2 పేపర్లు, పేపర్ 1 100 మార్క్స్కి, పేపర్ 2 200 మార్క్స్కి నిర్వహిస్తారు. ఈ 2 పేపర్లు వచ్చినటువంటి టోటల్ అగ్రిగేట్ మార్క్స్ ఆధారంగానే మిమ్మల్ని అర్హులు అయినట్టుగా గుర్తించడం జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని అర్హత సాధించారా లేదా అని రిజల్ట్ రూపంలో వారు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్ అండ్ క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఇదంతా మొత్తం కూడా కంప్యూటర్ బేస్డ్లోనే చేస్తారు రిజల్ట్ అనేది. సో దాని యొక్క ప్రొసీజర్ ఎట్లుంటుందని చాలా బ్రీఫ్గా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఇచ్చారు, ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి క్వాలిఫైడ్, టోటల్ స్లాట్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ షెల్ బి ఈక్వల్ టు 6% ఆఫ్ ది క్యాండిడేట్ అపియర్డ్ ఇన్ బోత్ ద పేపర్స్ ఆఫ్ టీజీ సెట్. సో ఎంతమంది అర్హత సాధించినట్లుగా డిక్లేర్ చేస్తారంటే మొత్తం అపియర్ అయిన వాటిలో పేపర్ 1 పేపర్ 2లో అపియర్ అయిన టోటల్ క్యాండిడేట్స్లో 6% మాత్రమే, 6% క్యాండిడేట్స్కి మాత్రమే అర్హత సాధించినట్లుగా వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 6% డిసైడ్ చేసేటప్పుడు కేటగిరీల వారీగా డిసైడ్ చేస్తారు. కేటగిరీల వారీగా, సబ్జెక్టుల వారీగా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇక కేటగిరీల వారీగా రిజర్వేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసినటువంటి ఈ రిజర్వేషన్ను పాటించడం జరుగుతుంది. అందులో బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఈడబ్ల్యూఎస్ 10%. ఇక ఎస్సీలో ఈ మధ్య సబ్ గ్రూప్స్ వచ్చాయి, గ్రూప్ 1, 2, 3 అని. ఎస్సీలో గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5%, టోటల్ వారికి 15%. ఇక ఎస్టీ కేటగిరీ వారికి 10%, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 36% వరకు ఉంటుంది. ఈ పర్సెంటేజ్, ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని ప్రతి కేటగిరీలో సబ్జెక్టుల వారీగా 6% అభ్యర్థులను అర్హత సాధించినట్లుగా టీజీ సెట్ వారు నిర్ణయించడం జరుగుతుంది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ను సాధించాలి. ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సాధించినప్పుడే మిమ్మల్ని ఈ రిజల్ట్లోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఎంత సాధించాలనేది ఇక్కడ స్టెప్ 3లో ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులైతే 2 పేపర్లో కలిపి మినిమం 40% అగ్రిగేట్ మార్క్స్ రావాలి. అంటే పేపర్ 1 పేపర్ 2. మరి టోటల్ మార్క్స్ ఏంటంటే 300, అందులో 40% ఏంటంటే 120 మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. మరి 120 వస్తేనే మీరు అర్హత సాధించినట్లు కాదు, మిమ్మల్ని రిజల్ట్ లెక్కించడానికి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ 40% కంటే తక్కువ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని రిజల్ట్లోకి పరిగణలోకి మాత్రం తీసుకోరు, అంటే పరిగణించడం కూడా జరగదని అర్థం. అంటే మినిమం 40% సాధించాలి. ఇక 40% తర్వాత వచ్చిన వాళ్ళందరిలో మళ్ళీ టాప్ 6%ని అర్హత సాధించినట్లుగా వారు నిర్ణయించడం జరుగుతుంది. ఇక అదర్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూ వారికి 35% వరకు రావాలి. అంటే 105 మార్క్స్ రావాలి. అవుట్ ఆఫ్ 300 105 వచ్చినప్పుడే వారిని రిజల్ట్లోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రతి కేటగిరీలో ఈ 6% డిసైడ్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫార్ములా తీసుకోవడం జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, తొందరగా చూద్దాం మనం. సో ఫార్ములా ఏంటంటే ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై సి అని వచ్చాడు. ఏ మీన్స్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ. ఈ ఎస్సీ ప్లేస్లో ఎవరైనా కేటగిరీ చేర్చుకోవచ్చు.
category who secure at least 35% aggregate marks in both the papers taken together for SC category for economics. అంటే పర్టికులర్ సబ్జెక్ట్లో 35% ఆఫ్ మార్క్స్ పర్టికులర్ కేటగిరీలో సాధించిన అభ్యర్థుల సంఖ్య బై టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ కేటగిరీ. సో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు వారి సంఖ్య ఇంటూ టోటల్ స్లాట్స్ డిరైవ్డ్ ఫర్ ది షెడ్యూల్ కాస్ట్. అంటే అన్ని స్లాట్లలో అపియర్ అయినటువంటి షెడ్యూల్ కాస్ట్ల సంఖ్య ఎంత. ఈ ఫార్ములాను ఉపయోగించి ప్రతి కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించి టాప్ 6%ని అర్హత సాధించినట్లుగా ఈ టీజీ సెట్ వారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సెలెక్షన్ క్రైటీరియాకి సంబంధించి. ఇక మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మరి లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏంటి. ఈ టీజీ సెట్ను 29 సబ్జెక్టులకు సంబంధించి అంటే 29 సబ్జెక్టులలో టీజీ సెట్ను నిర్వహిస్తున్నారు. మరి ఆ సబ్జెక్టులు ఏంటి, ఆ కన్సర్న్ సబ్జెక్టులో ఎలిజిబిలిటీ ఏ సబ్జెక్టులు ఉన్నాయి, అలైడ్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, మరి ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్ ఏ మీడియంలో నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ మనం చూద్దాం క్విక్గా. ఇక చూడండి, ఇక ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జాగ్రఫీ. దీన్ని ఇంగ్లీష్ మీడియం అంటే జాగ్రఫీ సంబంధించిన టీజీ సెట్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది, తెలుగు మీడియం ఉండదు. దీనికి ఏ సబ్జెక్ట్ వారు అప్లై చేసుకోవచ్చు అంటే పీజీలో జాగ్రఫీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ వచ్చేసి కెమికల్ సైన్సెస్. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండబోతుంది. ఈ కెమికల్ సైన్సెస్లో చాలా అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి పీజీ కోర్సెస్. ఆ పీజీ కోర్సెస్లో అనలిటికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, మెడికల్, అప్లైడ్, న్యూక్లియర్, ఎన్విరాన్మెంటల్, మరైన్, ఫార్మాస్యూటికల్, బయో ఇనార్గానిక్, ఈ అన్ని సబ్జెక్ట్ ఈ అలైడ్ సబ్జెక్టులు ఎవరైతే పీజీ చేశారో వాళ్ళందరూ కూడా కెమికల్ సైన్సెస్లో టీజీ సెట్కి అప్లై చేసుకోవచ్చు. వారికి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. ఇక ఇంకొక నోట్ ఇచ్చారు, ఫార్మసీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ టీజీ సెట్ ఎగ్జామ్. అంటే కెమికల్ సైన్సెస్కి ఫార్మసీ వారు ఎలిజిబుల్ కాదు అని క్లియర్గా ఇచ్చాడు. ఇక థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి కామర్స్. ఇక కామర్స్ ఎగ్జామ్ లక్కీగా ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో 2 లాంగ్వేజ్లో నిర్వహించబోతున్నారు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. మరి కామర్స్ సెట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఎంకామ్ కంప్లీట్ చేశారో, తర్వాత మాస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్, తర్వాత సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూ ఎవరైతే పూర్తి చేశారో వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఫోర్త్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్. ఇది కూడా ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్లో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వారు, ఎంసీఏ వారు అప్లై చేయొచ్చు. ఎంఈ, ఎంటెక్, సిఎస్సి, ఐటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఎంఈ కానీ ఎంటెక్ చేశారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వారు కూడా అప్లై చేయొచ్చు. ఇక ఎకనామిక్స్ను కూడా తెలుగు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లో నిర్వహించబోతున్నారు. ఇది ఎకనామిక్స్లో పీజీ చేసిన వారు మాత్రమే అర్హత వీరికి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్లో కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో ఎంఈడి చేసిన వారు, ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంగ్లీష్ దీనికి కంపల్సరీ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక ఎర్త్ సైన్సెస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో మాత్రం నిర్వహించబోతున్నారు. ఈ ఎర్త్ సైన్సెస్లో అలైడ్ పీజెస్ అంటే జియాలజీ, తర్వాత అప్లైడ్ జియాలజీ, ఎంఎస్ జియాలజీ, జియోఫిజిక్స్, మెటీరియలాజీ, మరైన్ జియాలజీ, పెట్రోలియం జియాలజీ, తర్వాత జియో ఇన్ఫర్మేటిక్స్, అప్లైడ్ జియోకెమిస్ట్రీ, ఓషనోగ్రఫీ, వీటిలో ఎవరైతే పీజీ పూర్తి చేశారో వారందరూ కూడా ఎర్త్ సైన్సెస్ సంబంధించిన టీజీ సెట్కి అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ లైఫ్ సైన్సెస్. దీన్ని కూడా కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ లైఫ్ సైన్సెస్లో పీజీ కోర్సు బాటనీ కానీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, జువాలజీ, ఫిషరీ సైన్స్, యానిమల్ బయాలజీ, మెరైన్ బయాలజీ, అప్లైడ్ జెనెటిక్స్, వీరందరూ కూడా ఈ సబ్జెక్టులలో పీజీ చేసిన అందరూ కూడా లైఫ్ సైన్సెస్ అనే టీజీ సెట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. ఇది కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే నిర్వహించబోతున్నారు. దీనికి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేసిన వారు మాత్రమే అర్హులు. ఇక మేనేజ్మెంట్ అంటే ఎంబీఏ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే అర్హులు. హిందీలో నిర్వహిస్తారు. ఎందుకంటే లాంగ్వేజ్ను ఏ లాంగ్వేజ్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన లాంగ్వేజ్లోనే ఈ ఎగ్జామ్ను నిర్వహిస్తారు. హిస్టరీ దీన్ని తెలుగు ఇంగ్లీష్లో నిర్వహిస్తారు. హిస్టరీ అభ్యర్థులు మాత్రం అంటే పీజీలో హిస్టరీ ఎవరైతే చేస్తారో వారు మాత్రం అర్హులు. ఇక లాని కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రం నిర్వహిస్తారు. ఎల్ఎల్ఎం అంటే లా పీజీ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
ఇక మ్యాథమెటికల్ సైన్సెస్, దీన్ని కూడా ఇంగ్లీష్లోనే. ఇక మ్యాథమెటిక్స్లో అంటే మ్యాథమెటిక్స్లో కానీ అప్లైడ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్లో పీజీ కోర్స్ పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక ఫిజికల్ సైన్సెస్ చూసినట్లయితే అప్లైడ్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, క్లాసికల్ డైనమిక్స్, కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్స్, ఎక్స్పెరిమెంటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్, స్పేస్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, థర్మోడైనమిక్స్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్. ఇందులో ఎవరైతే పీజీ చేశారో వాళ్ళు అర్హులు. ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇది కూడా కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే. ఫిలాసఫీలో పీజీ చేసిన వారు అర్హులు. దాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగులో 2 లాంగ్వేజ్లో నిర్వహించబోతున్నారు. ఇక పొలిటికల్ సైన్స్, దీన్ని కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో నిర్వహిస్తారు. పొలిటికల్ సైన్స్, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటిలో పీజీ చేసిన వారు దీనికి అర్హులు. ఇక సైకాలజీ, ఎంఏ సైకాలజీ చేసిన వారు దీనికి అర్హులు. ఇది కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఎలిజిబుల్. ఇది 2 లాంగ్వేజ్లో నిర్వహించబోతున్నారు, తెలుగు అండ్ ఇంగ్లీష్. సోషియాలజీ తెలుగు అండ్ ఇంగ్లీష్, సోషియాలజీ వారు మాత్రమే అర్హులు. ఇక నెక్స్ట్ తెలుగు, బై డిఫాల్ట్ తెలుగులోనే ఉంటుంది కాబట్టి తెలుగు పీజీ ఎంఏ తెలుగు చేసిన వారు మాత్రమే అర్హులు. ఉర్దూలో. తర్వాత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎవరైతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీ పూర్తి చేశారో వారు మాత్రమే అర్హులు. ఈ ఎగ్జామ్ కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇక సాంస్క్రిట్ వారు. సోషల్ వర్క్లో పీజీ ఎవరైతే పూర్తి చేశారో వారు దీన్ని కూడా తెలుగు ఇంగ్లీష్లో నిర్వహించబోతున్నారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్, దీనికి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ ఎంఎస్సి ఫారెస్ట్రీ చేసిన వారు కూడా అర్హులే. ఇక లాస్ట్ లింగ్విస్టిక్స్, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే లింగ్విస్టిక్స్లో పీజీ చేశారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా 29 సబ్జెక్టులలో కొన్ని సబ్జెక్టులు కేవలం ఇంగ్లీష్లో, కొన్ని సబ్జెక్టులు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించబోతున్నారు. కాబట్టి మీ సబ్జెక్ట్కి ఏ మీడియంలో నిర్వహించబోతున్నారు అనే దానిలో మీరు ప్రిపేర్ కావడం మంచిది. సో ఇది లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, దానికి ఎలిజిబిలిటీ ఏంటి, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మనం డిస్కస్ చేసాం. ఇక ముందే చెప్పినట్టు ఈ వీడియోలో మనం పేపర్ 1 సిలబస్ ఏంటో చూస్తాం క్విక్గా. దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏంటనే కూడా చూద్దాం. ఇక పేపర్ 1 అనేది జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్. ఒక అభ్యర్థి యొక్క టీచింగ్ అప్టిట్యూడ్ ఏంటి, రీసెర్చ్ అప్టిట్యూడ్ ఏంటి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, మెంటల్ ఎబిలిటీ, దీనికి సంబంధించి టెస్ట్ చేయడానికి ఈ పేపర్ 1 నిర్వహిస్తారు. ఈ పేపర్ 1 సిలబస్ని 10 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక యూనిట్ 1 వచ్చేసి టీచింగ్ అప్టిట్యూడ్, యూనిట్ 2 రీసెర్చ్ అప్టిట్యూడ్, యూనిట్ 3 కాంప్రహెన్షన్, యూనిట్ 4 కమ్యూనికేషన్, యూనిట్ 5 వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, యూనిట్ 6 లాజికల్ రీజనింగ్, యూనిట్ 7 డాటా ఇంటర్ప్రిటేషన్, యూనిట్ 8 అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, యూనిట్ 9 పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక ఫైనల్ యూనిట్ ఈజ్ రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ 10 యూనిట్లకు సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీడియోని జస్ట్ పాజ్ చేసి ఈ సబ్ టాపిక్స్ చూడండి. ఇవన్నీ రీడ్ చేయడం అనేది టైం వేస్టింగ్ అవుతుంది. ఇది టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించిన సబ్ టాపిక్స్. ఇక రెండోది రీసెర్చ్ అప్టిట్యూడ్. రీసెర్చ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఏంటి, రీసెర్చ్లో స్టెప్స్ ఇన్వాల్వ్డ్, ఇవన్నీ వాటి గురించి కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఇంకొకటి చెప్పాలని, 10 యూనిట్లలో ఒక్కొక్క యూనిట్ నుండి 5 బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది. అంటే 5 × 10 = 50 క్వశ్చన్స్. అంటే ప్రతి యూనిట్ నుంచి కూడా 5 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. సో ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్ రిలేటెడ్. ద నెక్స్ట్ వన్ కాంప్రహెన్షన్స్. ఈ కాంప్రహెన్షన్లో మీరు ఆల్రెడీ ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. ఆ ప్యాసేజ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్యాసేజ్ ఆఫ్ టెక్స్ట్ బి గివెన్, క్వశ్చన్స్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ది ప్యాసేజ్ టు బి ఆన్సర్డ్. నెక్స్ట్ వన్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కూడా మనకు 4th ఉంటుంది. దీని నుంచి కూడా 5 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్. సో టైప్స్ ఆఫ్ రీజనింగ్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడ్స్ అండ్ రిలేషన్షిప్స్. మ్యాథమెటికల్ అప్టిట్యూడ్. సో ఇందులో ఫ్రాక్షన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో, ప్రపోర్షన్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, డిస్కౌంటింగ్ అండ్ యావరేజ్, వీటికి సంబంధించి
మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్ట్యూట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఇక దిస్ ఈజ్ అబౌట్ లాజికల్ రీజనింగ్. దీని నుంచి కూడా ఈ సబ్ టాపిక్స్ నుంచి కూడా మనకు 5 బిట్స్ కవర్ కావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ డాటా ఇంటర్ప్రిటేషన్, అంటే ఒక డాటా టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డాటా టేబుల్ నుండి డిఫరెంట్ క్వశ్చన్స్ రేజ్ చేస్తూ వాటికి ఆన్సర్ని అడగడం జరుగుతుంది. దట్ ఈస్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఇక ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, దీని నుంచి కూడా మనకు 5 బిట్స్ వస్తాయి. ఇక పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, చాలా సబ్ టాపిక్స్ ఇచ్చారు ఇక్కడ. దీని నుంచి కూడా 5 బిట్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఇక 10th లాస్ట్ వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ యాన్షియంట్ ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా, ఓరియంటల్, కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, ప్రొఫెషనల్ టీచింగ్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్, వాల్యూ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, పాలసీస్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇక యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నాక్, ఏఐసిటి వీటికి సంబంధించిన తర్వాత ఎన్ఈపికి సంబంధించి కూడా దీనిలో క్వశ్చన్స్ రావడానికి మనకు అవకాశం ఉంది. ఈ విధంగా 10 యూనిట్స్ నుండి ఈచ్ యూనిట్ నుండి 5 క్వశ్చన్స్ చొప్పున 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 × 2 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 100 మార్క్స్. పేపర్ 1 అనేది 100 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుంది. ఈ పేపర్ 1 కూడా చాలా ఇంపార్టెంట్. మీరు క్వాలిఫై అవుతారా లేదా అనేది ఈ పేపర్ కూడా డిసైడ్ చేస్తుంది. ఇక మరి ఈ పేపర్ 1కి సంబంధించి మీరు ఏ బుక్స్ రెఫర్ చేయాలనేది ఇక్కడ ఒక 4 బుక్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇక చూడండి, ఫస్ట్ వచ్చేసి అరిహంత్ పబ్లిషర్ వారి ఎన్టీఏ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ సెట్కి సంబంధించి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్ట్యూట్ ఈ బుక్ తీసుకోవచ్చు. పేపర్ 1 కూడా పూర్తిగా కవర్ అయిపోతుంది. లేదంటే విజేత కాంపిటీషన్ వారి బుక్ కూడా ఉంది, జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్ట్యూట్. ఇది తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోత్ లాంగ్వేజ్లో ఉంటుంది. కాబట్టి మీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఆ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇక ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పేపర్ 1 తెలుగు మీడియంలో నిర్వహిస్తారు, ఇంగ్లీష్ మీడియంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే బోత్ లాంగ్వేజ్లో దీన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆధారంగా మీకు ఏ బుక్ అనేది మీరు చూజ్ చేసుకోండి. ఇక థర్డ్ ఇంకోటి కూడా మీరు రెఫర్ చేయొచ్చు, ప్రాగ్మా పబ్లికేషన్ వారి ఎన్టీఏ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ అండ్ సెట్. దీనికి సంబంధించి కూడా ఈ ప్రాగ్మా పబ్లికేషన్ వారి బుక్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ మోర్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలంటే 40 ఎన్టీఏ యూజీసీ నెట్ పేపర్ 1 సంబంధించి ఇక్కడ ఎన్టీఏ యూజీసీ పేపర్ 1 తర్వాత సెట్ పేపర్ 1 ఆల్మోస్ట్ సిమిలర్ సిలబస్ ఉంది కాబట్టి మీరు వాటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది. ఇవి రెఫరెన్స్ బుక్స్. ఇందులో ఏదైనా ఒకటి తీసుకోండి, మీరు తీసుకొని బాగా ప్రిపేర్ కండి. పేపర్ 1 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇవి రెఫరెన్స్ బుక్స్. ఇది మనము టీజీ సెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. తర్వాత పేపర్ 1 సంబంధించిన సిలబస్ ఏంటి, రెఫరెన్స్ బుక్స్ ఏంటని డిస్కస్ చేసాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను కామర్స్ సెట్ అంటే సెట్ కామర్స్ సంబంధించిన సిలబస్ ఏంటి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి అనే వీడియో చేసి త్వరలో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈసారైనా మీరు సెట్ అర్హత సాధించాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.